ఫ్రెండ్స్, చాలా మంది మగవాళ్ళు ఆ పనిని చేస్తున్నప్పుడు ఆడవాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళే చేస్తుంటారు. కానీ అలా చేయకుండా ఆ పనిని చేస్తున్నప్పుడు ఈ మాటలు చెవిలో చెప్పండి. ఆడవాళ్ళకి ఇంకా ఇంకా ఫీల్ ని క్రియేట్ చేసి ఇంకా ఇంకా మీతో ఆ పనిని చేయాలని కోరుకుంటారు. మరి చెవిలో చెప్పే ఆ మాటలు ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. మగవాళ్ళకి మంచి వీడియో ఇది. స్త్రీ పురుష వశీకరణ మరియు సంభోగ వశీకరణం చేయబడును. శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిషాలయం. ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మా యొక్క బ్రాంచులు చాలానే ఉన్నాయి. మీ పనులు కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వబడును. నమ్మకం మీద కాల్ చేయండి. ఈ కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క సమస్యలకు పరిష్కారం చేయించుకోండి. ఫ్రెండ్స్, మీరు ఆ పనిని చేస్తున్నప్పుడు ఆమె చెవిలో ఈ మాటలు చెప్పండి. ఆ మాటలు ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్తున్నప్పుడు ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి మరీ చెప్పండి. ఇలా చెప్తేనే ఆమెకు ఫీల్ క్రియేట్ అవుతుంది. అవి ఏంటి అంటే, వావ్, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు ఇప్పుడు నా మనసుకి అని చెప్పండి. తర్వాత, ఈ పని కోసం నేను నీ గురించి రోజు మొత్తం ఆలోచిస్తూనే ఉన్నాను తెలుసా అని చెప్పండి. తర్వాత, నీలో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం తెలుసా అని చెప్పండి. తర్వాత, ఆ పని ఒక సైడ్ చేస్తూనే ఇలా ఓకేనా, నీకు ఈ విధంగా చేయమంటావా, వేరే విధంగా ఏమైనా చేయమంటావా అని చెప్పడం. ఇలా రోజు నీతో చేయాలని ఉంది, ఓకేనా, వస్తావు కదా, చేద్దాం కదా అనే మాటలు చెప్పండి. సో ఇలా మీరు ఆ పనిని చేస్తూనే చెవిలో గుసగుసలాడుతూ ఇవన్నీ చెప్తే వాళ్ళకి నిజంగా మంచి మూడ్ ని క్రియేట్ చేస్తుంది. దీనితో మీరు ఆమె మనసుకు ఇంకా ఇంకా దగ్గర అవుతారు. సో మీ గురించి ఆమె రోజు కూడా ఆలోచిస్తుంది ఆ పని అయిపోయిన తర్వాత. కాబట్టి మీరు ఆ సందర్భాన్ని బట్టి మీరు ఆ పనిని చేస్తున్నప్పుడు చెవిలో గుసగుసలాడుతూ చెప్పండి. చాలా మంచి ట్రిక్స్ ఇవన్నీ. చాలా మంచిగా ఫీల్ క్రియేట్ ని చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.